క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. జనసేన అధినేత పవన్ కి గోల్డెన్ అవకాశం. ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా అవతరించేకి అనువైన వాతావరణం. కమ్యూనిస్టుల స్థానంలో 1983లో ఎన్టీఆర్ ప్రత్యామ్నాయంగా నిలిచి గెలిచారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ టీడీపీ మధ్యలో అదృష్టాన్ని పరీక్షించి విఫలమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ స్లాట్ ను వైసీపీ రూపంలో జగన్ భర్తీ చేసి సీఎం అయ్యారు. 2024 వైసీపీ ఓటమి అనంతరం బీజేపీతో కలిసి పవన్ ఎదిగేకి సంపూర్ణ అవకాశం. ఎమ్మెల్యే షాజహాన్ వినతిపై మదనపల్లి పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి. కలెక్టర్ తో కలిసి పట్టణంలో సుడిగాలి పర్యటన. ప్రధానమైన ట్రాఫిక్ సమస్యతో పాటు పలు విషయాలు కులాంకషంగా వివరించిన ఎమ్మెల్యే ఎర్రగాని మిట్ట వద్ద టిట్కో ఇళ్లను పరిశీలించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడి. ఎమ్మెల్యే స్వగృహంలో చిరుత దాడిలో ఆవును కోల్పోయిన రైతుకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే. పుంగనూరు క్రిమినల్ కేసులో ఎంపీ మిథున్ కు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు. దేశం దాటి వెళ్లరాదని, సాక్షులను బెదిరించరాదని, ప్రతి నెల 1-15 తేదీల మధ్య పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని ఆదేశం. తమ క్లయింట్ గౌరవ పార్లమెంట్ సభ్యులని కోర్టు వారు సూచించిన అన్ని షరతులు పాటిస్తామని ఎంపీ లాయర్ హైకోర్టుకు విన్నపం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజకీయాల్లో శూన్యత అన్నది ఒక్కోసారి ఉంటుంది, మరికొన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో అదే పని జరుగుతుందా అంటే జనసేన అధినాయకత్వం ఆలోచనలు చూస్తుంటే అది అవును అనిపిస్తుంది. గత 40 ఏళ్ల ఏపీ రాజకీయాల్ని గమనిస్తే కమ్యూనిస్టుల స్పేస్ ను 1983 ఎన్టీఆర్ భర్తీ చేశారు. 2009 చిరంజీవి ప్రయత్నించి విఫలమయ్యారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ స్పేస్ ను వైసీపీ తన్నుకుపోయింది. 2024 ఎన్నికల అనంతరం ప్రతిపక్ష స్థానంపై జనసేన కన్నేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎంతో పరిణితితో వ్యవహరిస్తూ ఉండడం ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు లెక్క కడుతున్నారు. రాష్ట్రంలో 40 ఏళ్లుగా టీడీపీ అటు పాలక ప్రతిపక్ష స్థానంలో బలంగా పాతుకుపోయింది. ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయ్యాక బాగా వీక్ అవుతోంది. ఆ పార్టీలోని నేతలు అంతా కూటమి వైపుగా సాగుతున్నారు. కొందరు టీడీపీని ఎంచుకుంటే మరికొందరు జనసేన వైపు వస్తున్నారు. ఇక వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు పార్టీలో ఉన్నారా లేదా అన్నట్లుగా ఉన్నారు. ఇది వైసీపీలో జగన్ కి పార్టీ నేతల నిర్లిప్తత కొంత ఇబ్బందిని పెడుతోంది. పార్టీని పుంజుకునేలా చేయాలని ఎంత చూసినా నేతల నుంచి తగినంత స్పందన రావటం లేదు. మరోవైపు చూస్తే టీడీపీ కూటమి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వైసీపీని చిత్తు చేస్తోంది. టీడీపీ జనసేన రెండు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ వైసీపీని దెబ్బతీయడానికి కాచుకో కూర్చున్నాయి. జనసేన అయితే కొత్తగా నాయకత్వాన్ని నిర్మించుకోవాలని మొదట భావించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆలోచనలు మారాయని అంటున్నారు. అలాగే ఆట తీరు మారింది అని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే బిగ్ షాట్స్ కి ఘన స్వాగతం పలకడమే కాకుండా డోర్స్ ఓపెన్ చేసింది. ఎందుకంటే పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ బలోపేతం చేయడం మంచిదే, కానీ అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అదే టైంలో వైసీపీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే సంక్షోభంలో ఉంది. దానిని క్యాష్ చేసుకోవడమే రాజకీయంగా ఉత్తమమని జనసేన భావిస్తోంది. వైసీపీకి ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా మళ్లీ బలంగా మారుతుందని, అది జనసేన భవిష్యత్తు అలాగే పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతుందని భావించే చాలా మందిని వరసబెట్టి చేర్చుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను జనసేన చేర్చుకుంది. నిజానికి అది జనసేన అధినాయకత్వం పాలసీయే కాదు, కానీ రాజకీయ అనివార్యతే అలా వ్యూహాలు మార్చేలా చేసింది అని అంటున్నారు. ఇక మీదట కూడా మరింత మందిని వైసీపీ నుంచి ఆకర్షించే కార్యక్రమానికి జనసేన తెర తీస్తుందని అంటున్నారు. జనసేనలో చేరడం వల్ల ఆ పార్టీ నేతలకు కూడా లాభంగానే ఉందని అంటున్నారు. అక్కడ పోటీ నాయకత్వం లేకపోవడం ఒక రకమైన అడ్వాంటేజ్ అయితే, రేపటి రోజున కూటమిలో అధికారం పంచుకునే ఛాన్స్ కూడా దక్కుతుంది అన్నది మరో అడ్వాంటేజ్. ఇలా ఉభయ కుశలోపరిగా ఈ చేరికలు ఉంటున్నాయి. ఏపీలో వైసీపీని బాగా తగ్గించాలన్నది నిన్నటిదాకా టీడీపీ ప్లాన్ అయితే, దానికి జనసేన కూడా జత కలుస్తోంది. ఎందుకంటే వైసీపీ ఎంత బలహీనమైతే అంతలా ఎదిగే పార్టీ ఏపీలో జనసేన మాత్రమే అని అంటున్నారు. ఏపీలో ఎటు టీడీపీ బలంగా ఉంది. దానితో ఢీ కొట్టే పార్టీగా వైసీపీ ఉండాల్సింది. అయితే రాజకీయంగా కొన్ని సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. దాంతో వైసీపీని వీక్ చేస్తే ఆ పొలిటికల్ స్లాట్ లోకి సులువుగా వెళ్లవచ్చు అన్నదే జనసేన ఎత్తుగడగా చెప్తున్నారు. దాంతో రానున్న రోజులలో ఏపీలో అనేక సంచలన పరిణామాలు చోటు చేసుకునే వీలు ఉందని అంటున్నారు.
మదనపల్లి రైతు బజార్లో రైతులకు ఉచితంగా 22 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు తెలిపారు. మదనపల్లిలో నిరుపయోగంగా ఉన్న రైతు బజార్ను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖ ఏడీ కృషి చేయడంతో కేవలం 2 నెలల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మదనపల్లి రైతు బజార్లో రైతులకు ఉచితంగా 22 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లుగా మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రైతు బజార్ మదనపల్లిలో లాటరీ సిస్టమ్ ద్వారా రైతులకు మరియు ఇతర వ్యక్తులకు స్టాల్స్ కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఉచితంగా 22 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని త్యాగరాజు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అద్దె ప్రాతిపదికన మరో 8 స్టాల్స్ కేటాయింపులో భాగంగా 12 మంది 30,000 రూపాయల డీడీలు మార్కెటింగ్ శాఖ వారికి సమర్పించిన నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా 8 మందికి స్టాల్స్ కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. స్టాల్స్ కేటాయింపు పొందిన రైతులు మరియు ఇతర వ్యక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులున్న చోట ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు తయారవుతారంటారు. అలాగే మంచి వైద్యుడిని సాక్షాత్తు దేవుడితో పోల్చడం మనం తరచూ వింటూనే ఉంటాము. బాధ్యతాయుతమైన ఉద్యోగులున్న చోట ప్రజా ప్రయోగమైన పనులు అభివృద్ధి సాక్షాత్కారం అవుతుంది అనడానికి మంచి ఉదాహరణే రైతు బజార్ అని పట్టణంలోని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో మదనపల్లిలో పనిచేసిన ఒక పోలీసు అధికారి కోమటివాణి చెరువు గట్టు మీద రోడ్డు వేసిన ఉదంతాన్ని నేటికి పలువురు అభినందిస్తూనే ఉండటం గమనార్హం. అలా అగ్రికల్చరల్ శాఖ చేపట్టిన రైతు బజార్ తరహాలోనే మరికొంతమంది ఉద్యోగులు తమ ఉత్తమ పని విధానాన్ని ఆవిష్కరించాలని మదనపల్లె ప్రజలు కోరుకుంటున్నారు. ఉద్యోగులు చేసిన పనులు ప్రజలు గుర్తు పెట్టుకోవడమే వారి పని విధానానికి గీటురాయి అని, అది వారి కీర్తిని ఇనుమడింప చేస్తుందని అంటున్నారు. మదనపల్లెకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి ఆయనకు సమస్యలను వివరించారు. కలెక్టర్ తో కలిసి స్థానిక ఎర్రగాని మిట్ట వద్ద గల టిట్కో ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వాటిని త్వరలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, గత 10 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేకపోయారని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆహ్వానించారు. మదనపల్లి పట్టణానికి రావాల్సిందిగా ట్రాఫిక్ సమస్యను దగ్గరుండి ఒకసారి చూడాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో బుధవారం మదనపల్లి పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ శ్రీధర్ కు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పట్టణంలోని పలు సమస్యలను వివరించారు. కలెక్టర్ తో కలిసి పట్టణంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఆయా ప్రాంతాల్లోని సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కోమటివాణి చెరువు, బైపాస్ రోడ్డు, మెడికల్ కళాశాల, టమోటో మార్కెట్, చేనేతల సమస్యలను ఎమ్మెల్యే కూలంకషంగా వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్ వీలైనంత వరకు వాటిని పరిష్కరించేందుకు కృషి చేద్దామని హామీ ఇచ్చారు. పట్టణం మీద సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రతి విషయాన్ని విశదీకరించి చెప్పడంతో కలెక్టర్ మనసు పెట్టి ఆలకించారు. కాగా ఉదయం తన స్వగృహంలో చిరుత దాడిలో చనిపోయిన ఆవులకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా అధికారులు బాధితులకు చెక్కును అందజేశారు. చౌడేపల్లి మండలం కొండామరిపల్లి వాసి ఎస్ హుసేన్ బాషాకు చెందిన ఆవు నిమ్మలపల్లి మండలం తవలం అడవికి మేతకు వెళ్లిన సమయంలో పాడి ఆవును చిరుతపులి నెల క్రితం చంపేసిన సంగతి తెలిసిందే. బాధితులు తవలం B2 పరిధిలోకి రావడంతో FRO వేణుగోపాల్ బాబు, DRO మదన్ మోహన్, FBO త్యాగరాజు నాయుడు, FBO దీపలు కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి తీసుకువచ్చారు. స్పందించి ఎమ్మెల్యే బాధితుడు హుసేన్ బాషాకు ప్రభుత్వం తరపున 60,000 రూపాయల చెక్కును పరిహారంగా ఇప్పించారు. ఇక మీదట అడవిలోకి ఆవులు, గొర్రెలు తీసుకువెళ్లవద్దని తెలియజేశారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ వారు దీవాళీ పండుగ సందర్భంగా దీవాళీ దార కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు దాండియా నృత్యాలను సాంప్రదాయ దుస్తుల్లో ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ, మన భారతదేశం నృత్య కళలకి పెట్టింది పేరని, వాటిలో ఈ దాండియా నృత్యం కూడా ఒకటని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విద్యార్థికి మానసికంగా మరియు
శారీరకంగా తోడ్పడతాయని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు వారిలోని ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి కమల్ బాషా, స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రెడ్డి హేమంత్, షాయ్ ఇజ్ అహ్మద్, నవీన్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పొంగనూరు క్రిమినల్ కేసుల్లో ఎంపీ మిథున్ కు ఊరటనిచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రతి నెల 1 నుంచి 15 తేదీల్లో పోలీస్ స్టేషన్లో హాజరు వేసుకోవాలని, దేశం విడిచి పారిపోకూడదని, సాక్షులను బెదిరించడం, భయపెట్టడం లాంటివి చేయకూడదంటూ వివిధ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను ఎంపీ మిథున్ కు రాష్ట్ర హైకోర్టు మంజూరు చేసింది. తమ క్లయింట్ పార్లమెంట్ సభ్యుడని, దేశం విడిచి పారిపోరని గౌరవ హైకోర్టు విధించిన షరతులన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తామంటూ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ కు విన్నవించిన ఎంపీ మిథున్ న్యాయవాది. 3 నెలలకు ముందు పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద జరిగిన బీభత్సమైన అల్లర్ల కేసులకు సంబంధించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల అరెస్టుల నుంచి ఎంపీ మిథున్ కు రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీస్ ఛార్జ్ షీట్ దాఖలు కాని ఈ క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి ఎంపీ మిథున్ పోలీసులకు సహకరించాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాక్షులను ప్రభావితం చేయడం, కేసు విచారణను నీరుగార్చే లేదా తప్పుదోవ పట్టించే చర్యలను ఎంపీ మిథున్ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఎంపీ మిథున్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఎంపీ మిథున్ ప్రతి నెల 1-15 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించారు. పోలీసులు దర్యాప్తుకు సంబంధించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎంపీ సాక్షులను భయపెట్టడం, బెదిరించడం చేయకూడదని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతకు ముందు ఎంపీ మిథున్ న్యాయవాది జస్టిస్ ముందు తన వాదన వినిపిస్తూ తమ క్లయింట్ పార్లమెంట్ సభ్యులని, దేశం రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశం లేదని తెలిపారు. కోర్టు ఈ షరతులు విధిస్తూ 10,000 రూపాయల పూచీకత్తుపైన ఎంపీ మిథున్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్లు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పండుగ సమయంలో స్వగ్రామాలకు వచ్చేవారు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని వివిధ పార్టీల నేతలు ఆకాంక్షించారు. ఈ దీపావళి ప్రతి కుటుంబంలో వెలుగులు, సంతోషాలు నింపాలని కోరుకున్నారు. బాణసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు ప్రయాణం చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతతో వేగంగా వెళ్లడం చేయవద్దని కోరారు. ప్రయాణ సమయంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులతో కలిసి వెళ్లే సమయంలో బస్సు, రైలు తదితర వాహనాలలో ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరుకోవాలని సూచించారు. దీపావళి సందర్భంగా తమ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు, కార్మిక సోదరులకు, నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కి గోల్డెన్ అవకాశం. ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా అవతరించేకి అనువైన వాతావరణం. కమ్యూనిస్టుల స్థానంలో 1983లో ఎన్టీఆర్ ప్రత్యామ్నాయంగా నిలిచి గెలిచారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్, టీడీపీ మధ్యలో అదృష్టాన్ని పరీక్షించి విఫలమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ స్లాట్ ను వైసీపీ రూపంలో జగన్ భర్తీ చేసి సీఎం అయ్యారు. 2024 వైసీపీ ఓటమి అనంతరం బీజేపీతో కలిసి పవన్ ఎదిగేకి సంపూర్ణ అవకాశం. ఎమ్మెల్యే షాజహాన్ వినతిపై మదనపల్లి పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ శ్రీధర్ చామకూడి. కలెక్టర్తో కలిసి పట్టణంలో సుడిగాలి పర్యటన. ప్రధానమైన ట్రాఫిక్ సమస్యతో పాటు పలు విషయాలు కులాంకషంగా వివరించిన ఎమ్మెల్యే ఎర్రగాని మిట్ట వద్ద టిట్కో ఇళ్లను పరిశీలించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడి. ఎమ్మెల్యే స్వగృహంలో చిరుత దాడిలో ఆవును కోల్పోయిన రైతుకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే. పుంగనూరు క్రిమినల్ కేసులో ఎంపీ మిథున్ కు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు. దేశం దాటి వెళ్లరాదని, సాక్షులను బెదిరించరాదని, ప్రతి నెల 1-15 తేదీల మధ్య పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని ఆదేశం. తమ క్లయింట్ గౌరవ పార్లమెంట్ సభ్యులని, కోర్టు వారు సూచించిన అన్ని షరతులు పాటిస్తామని ఎంపీ లాయర్ హైకోర్టుకు విన్నపం.
క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.